క్రియేటివిటీ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 ఆగస్టు 7 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, కంపెనియన్ ఆఫ్ ఆర్డర్ అనే ఏ దేశ అత్యున్నత పురస్కారంను ద్రౌపది ముర్ముకు అందజేశారు? కాంపెనియన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఫిజీ. కాంపెనియన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఫిజీ, ఫిజీ దేశ అత్యున్నత పురస్కారం ఈ అవార్డు. ఈ అవార్డును భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిజీ ప్రభుత్వం అందజేయడం జరిగిందనమాట. మనందరికీ తెలుసు, నేటి క్లాస్లో మనం చెప్పుకున్నాం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆగస్టు 5 నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు ఒక 6 రోజుల పాటు 3 దేశాల్లో పర్యటిస్తూ ఉంది అని. ఫిజీ దేశం ఒకటి, న్యూజిలాండ్ ఒకటి, తూర్పు తైమూర్ ఒకటి. ఫిజీ, న్యూజిలాండ్, తూర్పు తైమూర్ అనమాట. ఈ దేశ పర్యటనలో భాగంగా ఆమెకు ఒక దేశ అత్యున్నత పురస్కారం అందజేయడం జరిగింది. అది ఏ దేశ అత్యున్నత పురస్కారం అంటే ఫిజీ. ఆ పురస్కారం పేరు నోట్ చేసుకోవాలి, కాంపెనియన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఫిజీ. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అవార్డులు నోట్ చేసుకోవాలి, ఎందుకంటే మన దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి దక్కింది కాబట్టి. ఫిజీ దేశ రాజధాని సువా. ఫిజీ దేశ భాష ఫిజియన్. ఫిజీ దేశ కరెన్సీ డాలర్. ఫిజీ దేశ ప్రధానమంత్రి రబుకా. ప్రధానమంత్రి పేరు రబుకా అనమాట, RABUKA, రబుకా. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నీతివేణి రబుకా, పూర్తి పేరు అయితే నీతివేణి రబుకా ప్రధానమంత్రి పేరు. ఓకేనా. ఇక నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక, గత నెలలో అనగా జూలై నెలలో మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఓకేనా చాలా ముఖ్యంగా ఒక దేశ అత్యున్నత పురస్కారం దక్కిందనమాట. ఆ పురస్కారం పేరు ఏంటంటే కనుక గ్రాండ్ ఆఫ్ క్రాస్ లెజియన్ ఆఫ్ హానర్. గ్రాండ్ ఆఫ్ క్రాస్ ఓకేనా, లెజియన్ ఆఫ్ హానర్ అనేటువంటి అవార్డు. ఇది ఏ దేశ అత్యున్నత పురస్కారం? భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇటీవల ఒక దేశ అత్యున్నత పురస్కారం దక్కింది. అది ఏ దేశ అత్యున్నత పురస్కారం అనేది కామెంట్ బాక్స్లో మీరు తెలియజేయండి అందరు కూడా. గత నెలలో చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పుకున్నాం కరెంట్ అఫైర్స్లో. సెకండ్ క్వశ్చన్, బూట్ల ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసే ఘనత సాధించిన ఐఐటి అది. చూడండి, బూట్ల ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసేటువంటి అంటే విద్యుత్తును ఉత్పత్తి చేసేటువంటి బూట్లను తయారు చేస్తూ ఈరోజు వార్తల్లో ఉందన్నమాట. ఐఐటి ఇండోర్ అంటే మధ్యప్రదేశ్లో ఉంటుందన్నమాట ఈ ఐఐటి ఇండోర్. ఇది ఇప్పుడు ఎలా వార్తల్లో ఉంది ఐఐటి ఇండోర్ అంటే కనుక విద్యుత్ ఉత్పత్తి బూట్ల ద్వారా చేయడం జరిగిందన్నమాట. బూట్ల ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ వార్తల్లో ఉందన్నమాట. ఇది ఎవరికి ఉపయోగపడే విధంగా ఈ బూట్లను తయారు చేయడం జరిగిందంటే కనుక సైనికుల అవసరాల నిమిత్తం, సైనికుల భద్రత కోసం, మన దేశ సాయుధ బలగాలు ఏవైతే ఉన్నాయో వారందరికీ ఉపయోగపడే విధంగా వారి భద్రతను దృష్టిలో పెట్టుకొని తయారు చేసినటువంటి బూట్లు అనమాట. వారు ఉన్నటువంటి రియల్ లొకేషన్ను కూడా ఇవి గుర్తిస్తాయి అన్నమాట. వారు ఉన్నటువంటి రియల్ లొకేషన్ ఇవి గుర్తించి వారి భద్రతను మరింత పెంపొందించుకునే విధంగా ఈ బూట్లు వాళ్ళకి సహకరిస్తాయన్నమాట. కాబట్టి ఈరోజు ఐఐటి ఇండోర్ అనేటువంటిది వార్తల్లో ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇటీవలనే మన దేశం వెలుపల మద్రాస్ ఐఐటి క్యాంపస్, మొట్టమొదటి ఐఐటి క్యాంపస్ టాంజానియాలోని జాంజిబార్లో ప్రారంభించబడింది. అది ఒక స్టాండర్డ్ బిట్టుగా గుర్తుపెట్టుకోవాలి, ఎప్పటికీ నిలిచిపోతుందన్నమాట. టాంజానియాలోని జాంజిబార్లో మొట్టమొదటి ఐఐటి క్యాంపస్, మద్రాస్ ఐఐటి క్యాంపస్ అక్కడ ఏర్పాటైంది అని. అదేవిధంగా మళ్ళీ మద్రాస్ ఐఐటి యొక్క 2వ క్యాంపస్ శ్రీలంకలో స్టార్ట్ అయిందన్నమాట, శ్రీలంకలో. అదేవిధంగా ఢిల్లీ ఐఐటి క్యాంపస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కూడా ప్రారంభించబడింది. మన దేశం మొట్టమొదటి ఐఐటి ఏదంటే ఖరగ్పూర్ అనమాట. ఖరగ్పూర్ ఐఐటి అని గుర్తుపెట్టుకోవాలి. అలా మన దేశంలో ఇప్పటికీ 23 ఐఐటీలు ఉన్నాయన్నమాట. 23 ఐఐటీలు. ఇట్లా ఐఐటీలో అనేటువంటివి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఐఐటి పూర్తి పేరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇలా గొప్ప టెక్నాలజీలతో ప్రతిరోజు వార్తల్లో ఉంటాయన్నమాట ఐఐటీలు అనేటువంటివి. కాబట్టి ఈరోజు ఐఐటి ఇండోర్ అనేటువంటిది వార్తల్లో ఉంది. మనం ఇటీవలనే చెప్పుకున్నాం, ఒక ఐఐటి వారు గూగుల్ CEO సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్ను అందించాయని. అది ఏ ఐఐటి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ. గూగుల్ CEO సుందర్ పిచాయ్కి ఏ ఐఐటి
గౌరవ డాక్టరేట్ను అందించింది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అదేవిధంగా ఇటీవల ఐఐటి మద్రాస్ ఆసియా ఖండంలోనే అత్యంత పొడవైన హైపర్ లూప్ను నిర్మించి వార్తల్లో ఉందన్నమాట ఐఐటి మద్రాస్. ఇట్లా ఐఐటీల గురించి అన్నీ కూడా నోట్ చేసుకుంటూ రావాలి, ఇంపార్టెంట్గా, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఐఐటి ఇండోర్ అనగానే ఇప్పుడు మరొకటి వార్తల్లో ఉంది. ఓకేనా? విద్యుత్తును ఉత్పత్తి చేసేటువంటి బూట్ల తయారీలో ఈరోజు ఐఐటి ఇండోర్ వార్తల్లో ఉందన్నమాట. థర్డ్ క్వశ్చన్, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానమంత్రిగా ఏ నోబెల్ శాంతి గ్రహీత నియమితులయ్యారు? బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానమంత్రిగా ఏ నోబెల్ శాంతి గ్రహీత నియమితులయ్యారంటే కనుక ఆయనే మహమ్మద్ యూనస్ అనమాట. చూడండి, మహమ్మద్ యూనస్ అనేటువంటి వ్యక్తి గొప్ప శాంతికర్త అనమాట, శాంతి కార్యకర్త. ఆయనకు 2006లో నోబెల్ పీస్ ప్రైజ్ కూడా వచ్చింది. 2006లో నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చిందనమాట. మనందరికీ తెలుసు ఇప్పుడు బంగ్లాదేశ్లో అత్యంత గొప్ప సంక్షోభం అనమాట. కానీ ఆ రిజర్వేషన్లకు సంబంధించి అక్కడి విద్యార్థులు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడుతూ అక్కడ అల్లర్లు సృష్టిస్తూ ఎంతోమంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యారనమాట. ఇప్పటికే 440 మంది అక్కడ ప్రాణాలు కోల్పోయినట్టుగా నిర్ధారణ అయిందనమాట. కాబట్టి ఈ క్రమంలో భాగంగా ఇక్కడ ఆల్రెడీ మనకు తెలుసు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ఇక్కడ భారతదేశానికి వచ్చి ఆమె తలదాచుకోవడం జరిగిందనమాట. ఆమె రాజీనామా చేసేయడం జరిగింది బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి. కాబట్టి అక్కడ పార్లమెంట్ను రద్దు చేయడం జరిగిందన్నమాట బంగ్లాదేశ్లో. తర్వాత బంగ్లాదేశ్ అధ్యక్షుడైనటువంటి సిహాబుద్దీన్, బంగ్లాదేశ్ ప్రెసిడెంట్గా ఉన్నారంటే సిహాబుద్దీన్ ఉన్నాడనమాట. ఆయన పార్లమెంట్ను రద్దు చేయడం జరిగింది. దాని తర్వాత తాత్కాలిక యంత్రాంగాన్ని నియమిస్తున్నట్టుగా చెప్పాడు. దాని తర్వాత మళ్ళీ ఎన్నికలకు వెళ్తామని చెప్పడం జరిగిందనమాట. ఈ క్రమంలో ప్రజెంట్ తాత్కాలిక ప్రభుత్వాది నేతగా ఎవరిని నియమించారంటే కనుక ఈ మహమ్మద్ యూనస్ను నియమించడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకోవాలి. ఇక బంగ్లాదేశ్ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరంటే కనుక సిహాబుద్దీన్, బంగ్లాదేశ్ ప్రస్తుత తాత్కాలిక ప్రధానమంత్రి ఎవరంటే కనుక మహమ్మద్ యూనస్ అనమాట. ఇతనికి నోబెల్ శాంతి బహుమతి ఎప్పుడు వచ్చిందంటే 2006లో వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఈ బంగ్లాదేశ్ ఎప్పుడు ఏర్పడింది? 1971లో ఏర్పడింది. అసలు బంగ్లాదేశ్ ఎప్పుడు ఏర్పడింది? 1971లో ఏర్పడింది అనమాట. అంతకుముందు పాకిస్తాన్ దేశంలో భాగంగా ఉండేదన్నమాట. ఈ బంగ్లాదేశ్కు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే కనుక 1971లో వచ్చిందనమాట. ఆ రోజు ఆ స్వతంత్రానికి కారణమైనటువంటి కొంతమంది దేశభక్తులు ఎవరైతే ఉంటారో వారి కుటుంబాలకు సంబంధించిన రిజర్వేషన్లు 30% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడున్న బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా వాళ్ళ తండ్రి. ఓకేనా? ఎంత పర్సెంట్? ఎవరైతే ఆ స్వాతంత్రం కోసం పోరాడారో ఆ కుటుంబానికి చెందినటువంటి వారికి 30% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగిందనమాట ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి. దానికి వ్యతిరేకంగా చాలామంది పోరాడుతూ వస్తూ ఉన్నారన్నమాట. ఈ క్రమంలో అది మరింత ఊపందుకుందనమాట. ఓకేనా? కాబట్టి రిజర్వేషన్లకు సంబంధించి వాళ్ళు ఇక్కడ గొడవలకు దిగారనమాట. వాటన్నింటినీ కూడా రద్దు చేయాలని చెప్పేసి ఆ స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తి ఉన్నటువంటి నాయకుల కుటుంబాలకు ఉన్న రిజర్వేషన్లు ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా రద్దు చేయమని అక్కడ విద్యార్థులు రోడ్లపైకి వచ్చి అల్లర్లు చేసి ప్రాణాలు పోవడానికి కూడా కారణం అవుతూ ఉన్నారనమాట. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి పారేస్తారు. ముఖ్యంగా మన భారతీయుల ఇళ్లను టార్గెట్ చేస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే షేక్ హసీనా ఈరోజు మన భారతదేశానికి వచ్చేసి ఇక్కడ తలదాచుకుంది. కాబట్టి మన భారతదేశానికి చెందిన వాళ్ళు బంగ్లాదేశ్లో చాలామంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు రిజర్వేషన్ల నుంచి అది దేనికి మారిందంటే ఒక మతానికి సంబంధించినటువంటి ఉద్యమంగా మారిందనమాట. హిందువులు ఎవరైతే ఉన్నారో ఆ హిందువుల ఇళ్లపైన దాడులు చేసి లోపలికి వచ్చి అక్కడ వారి ధనాన్ని ఆడపిల్లలను చూడకుండా ఆడవారిపైన ఎట్లా పడితే అట్లా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు అక్కడ దాడులు చేస్తూ ఉన్నారన్నమాట. హిందువుల ఇళ్లను టార్గెట్ చేస్తూ ఉన్నారు. భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులపైన దాడులు చేస్తూ ఉన్నారన్నమాట. ఓకే, ఇది మరింత రోజుకు ఆ దాడులు పెరిగిపోతూ ఉన్నాయన్నమాట. చూద్దాం అది ఏ స్థాయికి చేరుతుందనేది రాను రోజులు మనం తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రస్తుత తాత్కాలిక ప్రధానమంత్రిగా ఎవరు నియమించబడ్డారంటే మాత్రం మహమ్మద్ యూనస్. క్వశ్చన్ నెంబర్ 4, ఇస్రోచే ఆగస్టు 15వ తారీఖున EOS 8 భూపరిశీలన ఉపగ్రహాన్ని ఏ వెహికల్ ద్వారా ప్రయోగించనుంది? చూడండి, ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇస్రో ఏర్పడిన సంవత్సరం 1969 ఆగస్టు 15.
ఇస్రో ప్రధాన కార్యాలయం బెంగళూరు కర్ణాటక. ఇస్రో తొలి చైర్మన్ విక్రమ్ సారాభాయ్. ఇస్రో ప్రస్తుత చైర్మన్ సోమనాథ్. ఇస్రో ప్రస్తుత చైర్మన్ ఎవరంటే సోమనాథ్ అనమాట. ఈ ఇస్రో వారు ఈ ఆగస్టు 15వ తారీఖున ఒక ప్రయోగాన్ని చేపట్టనున్నారనమాట. ఓకేనా, అది SSLV D3 స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. అంటే చిన్న ఉపగ్రహాలు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకుపోవడం కోసం ఉపయోగించేటువంటి వెహికల్స్ను SSLVలు అంటారు. స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అనమాట. స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ SSLV D3. ఈ వెహికల్ ద్వారా ఏ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారంటే కనుక EOS 8. EOS అనగానే భూ పరిశీలన ఉపగ్రహాలు అని మనం గుర్తుంచుకోవాలి. EOS పూర్తి పేరు ఏదంటే ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ అనమాట. ఎర్త్ అబ్జర్వేటరీ భూ పరిశీలన ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ అనమాట. ఇప్పుడు దీని ద్వారా EOS 8 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారనమాట. ఎప్పుడు ఆగస్టు 15వ తారీఖున. ఇది గుర్తుంచుకోవాలి. ఆ రోజు దీనికి సంబంధించిన విషయాలు ఇంకా చూద్దాం. ఎక్కడి నుంచి ప్రయోగిస్తారు, ఎప్పుడు ప్రయోగించారు, అది ఎక్కడ ఏ కక్షలోకి ప్రయోగిస్తున్నారు అవన్నీ కూడా చూద్దాం. ఇక నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక ఇస్రో వాళ్ళు ఈ సంవత్సరం జనవరి 1వ తారీఖున PSLV C58 పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ C58 పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ C58 అంటే PSLV C58 అనమాట. దీని ద్వారా ఎక్స్పోసాట్ SAT ఎక్స్పోసాట్ అనేటువంటి ఉపగ్రహాన్ని ప్రయోగించారనమాట. ఈ ఎక్స్పోసాట్ అనేటువంటి ఈ ఉపగ్రహం దేనికి సంబంధించి ప్రయోగించడం జరిగింది అంటే ఎక్స్పోసాట్ పూర్తి పేరు తెలుసుకుంటే అది దేనికోసం ప్రయోగించారో తెలిసిపోతుంది అనమాట. కాబట్టి దేనికోసం ప్రయోగించారు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. మనం జనవరి 2వ తారీఖున ఈ విషయం చెప్పామన్నమాట. ఎక్స్పోసాట్ ఉపగ్రహం గురించి ఈ ఏడాది జనవరి 1న ప్రయోగించారు. జనవరి 2న మనం కరెంట్ అఫైర్స్లో చెప్పుకోవడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. PSLV C58 ద్వారా ఏ ఉపగ్రహాన్ని ప్రయోగించారంటే ఎక్స్పోసాట్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించారన్నమాట. ఇప్పుడు ఆగస్టు 15వ తారీఖున ఏ ఉపగ్రహం ప్రయోగించనున్నారంటే కనుక ఉపగ్రహం పేరు EOS 8, ఆ వెహికల్ పేరు SSLV D3 అనమాట. అంటే D1 అయిపోయింది, D2 అయిపోయింది, ఇప్పుడు D3ని ప్రయోగిస్తున్నారనమాట. క్వశ్చన్ నెంబర్ 5. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన చైర్మన్గా నియమితులైన వారు చల్లా శ్రీనివాసుల శెట్టి. చాలా ఇంపార్టెంట్, న్యూ అపాయింట్మెంట్లో నోట్ చేసుకోవాలి. చల్లా శ్రీనివాసుల శెట్టి SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే మన ప్రభుత్వ సెక్టార్ బ్యాంకుల్లో అన్నిటికంటే అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. దీనికి చైర్మన్గా ఎవరు నియమించబడ్డారు అంటే కనుక చల్లా శ్రీనివాసుల శెట్టి. ప్రజెంట్ దినేష్ కుమార్ కరా ఉన్నాడు. ఆగస్టు 28వ తారీఖున ఈ సంవత్సరం ఆగస్టు 28వ తారీఖున ఎవరు నియమించబోతూ ఉన్నారంటే కనుక ఆయనే చల్లా శ్రీనివాసుల శెట్టి అనమాట. ఆగస్టు 27వ తేదీ వరకు కూడా దినేష్ కుమార్ కరా బాధ్యతల్లో ఉండడం జరుగుతుంది. ఆగస్టు 28వ తారీఖు నుంచి ఆయన స్థానంలో ఎవరు బాధ్యతలు స్వీకరించనున్నారంటే కనుక ఆయనే చల్లా శ్రీనివాసుల శెట్టి. చల్లా శ్రీనివాస శెట్టి మన తెలుగువాడే, తెలంగాణ రాష్ట్రానికి చెందినవాడు. జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఆయన పుట్టడం జరిగింది. ఆయన ఆ ప్రాంతానికి చెందినవాడే అనమాట. కాబట్టి ఈరోజు మన తెలుగువాడు SBI చైర్మన్గా మనకు నియమించబడ్డం అనేటువంటిది మనకు గర్వకారణం అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. SBI ప్రభుత్వ సెక్టార్ బ్యాంకుల్లో అన్నిటికంటే అతిపెద్ద బ్యాంకు. SBI ఏర్పడిన సంవత్సరం 1955. SBI ప్రధాన కార్యాలయం ముంబై మహారాష్ట్ర. SBI తొలి చైర్మన్ జాన్ మతై. SBI నూతన చైర్మన్గా నియమించబడిన వాడే చల్లా శ్రీనివాసుల శెట్టి, తెలుగువాడు. ఇవి గుర్తుంచుకుంటే సరిపోతుంది. సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ జరగాల్సి ఉంది కదా, దానికి సంబంధించి ఈ నెల చివరిలో షెడ్యూల్ విడుదల చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ ఒక ప్రకటన ఇవ్వడం జరిగిందనమాట. దానికి సంబంధించిన న్యాయ సంబంధమైనటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా
తీర్చడం కోసం గొప్ప న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని, ఈ నెల చివరిలో ఒక షెడ్యూల్ విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. ఈ క్రమంలో షెడ్యూల్ విడుదలైతే అతి త్వరలో ఎగ్జామ్స్ అనేటువంటివి జరిగిపోతాయి అన్నమాట. కాబట్టి ఎవరైతే కానిస్టేబుల్ ప్రిలిమ్స్ క్వాలిఫై ఉన్నారో మెయిన్స్ రాసేవారి కోసం మన ఛానల్ నుంచి మనం ఒక షెడ్యూల్ ప్రకారం మనం కూడా ఎగ్జామ్స్ పెడుతూ ఉన్నాం అన్నమాట. ఆగస్టు 15వ తేదీ నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. మీలో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు చక్కగా డైలీ ఎగ్జామ్స్ రాసుకునే విధంగా, మిమ్మల్ని బాగా చదివే విధంగా మేము మిమ్మల్ని ఒక ప్రణాళికబద్ధంగా తీసుకువెళ్తామన్నమాట. ఎగ్జామ్ సంబంధించి 3 నెలలకు మొత్తం సిలబస్ కంప్లీట్ అయ్యే విధంగా ప్రతిరోజు టెస్టులు పెడుతూ ఎగ్జామ్స్ అనేటువంటి కండక్ట్ చేస్తాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి కాల్ చేసి ఎగ్జామ్ వివరాలు కనుక్కొని మేము పెట్టే ఎగ్జామ్లో మీరు జాయిన్ అయిపోవచ్చు అనమాట. కాబట్టి అందరూ యూటిలైజ్ చేసుకోండి ఎగ్జామ్స్. ఓకేనా? రైట్. క్వశ్చన్ నెంబర్ 6, జాతీయ చేనేత దినోత్సవం 2024 సదస్సులో సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చేనేత ఎగ్జిబిషన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు? చూడండి, జాతీయ చేనేత దినోత్సవం హ్యాండ్లూమ్ డే, నేషనల్ హ్యాండ్లూమ్ డే ఎప్పుడంటే కనుక ఆగస్టు 7 అనమాట. ఆగస్టు 7 1905లో బెంగాల్ విభజన జరుగుతుందన్నమాట. లార్డ్ కర్జన్ అనేటువంటి వ్యక్తి 1905లో బెంగాల్ విభజన చేయడం జరుగుతుంది. ఆ సందర్భంగా మన భారతీయులంతా కూడా ఆగస్టు 7న స్వదేశీ ఉద్యమాలు ప్రారంభిస్తారనమాట. కాబట్టి ఆ స్వదేశీ ఉద్యమాలు ప్రారంభమైనటువంటి సందర్భంగా ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా చేసుకోవాలని నిర్ణయించామన్నమాట మనమంతా. కాబట్టి ప్రతి ఏటా జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 7న జరుగుతుంది. అటువంటి చేనేత దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో గొప్పగా చేనేత ఏ ఉత్పత్తులు ఉంటాయో అవన్నీ కూడా ఒక చోట ఉండే విధంగా ఒక ఎగ్జిబిషన్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. దానిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించడం జరిగింది. ఎక్కడ ప్రారంభించాడు అంటే మాత్రం చీరాల, బాపట్ల జిల్లాలో చీరాల అనేటువంటి ప్రాంతంలో ఈ ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిందనమాట. ఆయన అక్కడికి వెళ్ళి ప్రతి దుకాణాన్ని సందర్శించి ఆ దుకాణంలో అక్కడ ఉన్నటువంటి దుకాణదారులు ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ఒక వస్త్రాన్ని తీసుకొని వాళ్ళకు కొద్దిగా అమౌంట్ ఇచ్చి ఇలా ప్రతి దుకాణాన్ని కూడా సందర్శించడం జరిగిందనమాట. ఆ ప్రాసెస్ జరిగిందన్నమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. సరే, ఎక్కడ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఎక్కడ అంటే కనుక బాపట్ల జిల్లాలోని చీరాలలో చేనేత ఎగ్జిబిషన్ అనేటువంటి జరిగింది. అదే దేశవ్యాప్తంగా ఇదే ఆగస్టు 7ను పురస్కరించుకొని ఢిల్లీలో అత్యంత గొప్ప చేనేత ప్రదర్శన జరిగిందనమాట. ఓకేనా? చేనేత ప్రదర్శన జౌళి శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అంటే గిరిరాజ్ సింగ్ అనమాట. మన జౌళి శాఖ మంత్రి, టెక్స్టైల్ మినిస్టర్ ఎవరంటే కనుక గిరిరాజ్ సింగ్ అనమాట. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ చేనేత ఉత్పత్తులన్నీ కూడా ఒక చోట ఉండే విధంగా ఆ ప్రదర్శన అత్యంత అద్భుతంగా జరిగిందనమాట ఢిల్లీలో. ఆ ప్రదర్శన పేరేంటి? నేను చెప్పా ఇదివరకు క్లాస్లోనే మీకు. ఆ ప్రదర్శన పేరేంటి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రదర్శన ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ప్రదర్శన ఎక్కడంటే కనుక బాపట్ల జిల్లాలోని చీరాల. ఈ రెండు గుర్తుంచుకోవాలి. 7th క్వశ్చన్, అమెరికాకు చెందిన ఏ సంస్థ 1000 కోట్ల పెట్టుబడులతో ఇథనాల్ ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది? చూడండి, అమెరికాకు చెందిన ఏ సంస్థ 1000 కోట్ల పెట్టుబడులతో ఇథనాల్ ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది అంటే కనుక ఆన్సర్ స్వచ్ఛ బయో. గుర్తుపెట్టుకోవాలి స్వచ్ఛ బయోను. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ ప్లాంట్ అనమాట. 2nd జనరేషన్ బయో ఫ్యూయల్ ప్లాంట్ అనమాట. ఇది 2nd జనరేషన్ బయో ఫ్యూయల్ ప్లాంట్ అనమాట. ఒక ఇథనాల్ ప్లాంటు. మనందరికీ తెలుసు పెట్రోల్లో ఇథనాల్ను రోజుకు ఆ పర్సెంటేజ్ పెంచుతూ ఉన్నామన్నమాట. ఇప్పుడు 20% కూడా ఇథనాల్ను కలపాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందనమాట. దీనివల్ల కర్బన ఉద్గారాలు బాగా తక్కువ అవుతాయి అన్నమాట. కానీ కర్బన ఉద్గారాల శాతాన్ని తగ్గించడం కోసం ఈ పెట్రోల్లో ఇథనాల్ను కలపడం, వాటి శాతాన్ని పెంచడం మనం చూస్తూ ఉన్నామన్నమాట. కాబట్టి ఇథనాల్ ప్లాంట్ 1000 కోట్ల పెట్టుబడులతో అనమాట. మనందరికీ తెలుసు సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటనలో ఉన్నాడనమాట. ఎన్నో కంపెనీలతో ఆయన ఒక ఒప్పందాలను కుదుర్చుకుంటున్నాడు. అందులో భాగంగా ఇప్పుడు స్వచ్ఛ బయో అనేటువంటి ఒక కంపెనీతో ఆయన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగిందనమాట. ఈ స్వచ్ఛ బయో చైర్మన్ ఎవరంటే కనుక ప్రవీణ్ పరిపాటి. స్వచ్ఛ బయో చైర్మన్ ఎవరంటే ప్రవీణ్ పరిపాటి అనమాట. ఆయనతో అవగాహన ఒప్పంద పత్రాలు కూడా
ఓకేనా తీసుకోవడం జరిగిందనమాట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు స్వచ్ఛ్ బయో చైర్మన్ ప్రవీణ్ పరిపాటి మధ్య అవగాహన ఒప్పంద పత్రాలు ఓకేనా కుదిరాయన్నమాట. 1000 కోట్లతో పెట్టుబడులు అంటే కనుక ఇది మంచి ఓకేనా గొప్ప ప్లాంట్ అనమాట. దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నమాట. ఓకేనా ఉపాధి అవకాశాలు మరింత చాలా కంపెనీలు రాబోతున్నాయి అన్నమాట. ఇది ఒక్కటే అని కాదు, ఎందుకంటే అమెరికా పర్యటనలో భాగంగా ఆయన వెళ్ళడానికి కారణం అదే, అనేక కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడం కోసం అనమాట. ఈ క్రమంలో కుదురుతున్నటువంటి ఒప్పందాలు కాబట్టి దీనిపైన ఒకసారి మీరు అందరూ కూడా ఫోకస్ చేసుకోవాలి, తెలంగాణ విద్యార్థులందరూ కూడా. ఎందుకంటే తెలంగాణకు సంబంధించి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయింది అత్యంత అద్భుతంగా. రేపు సంవత్సరం నవంబర్ వరకు కూడా ఎగ్జామ్స్ ఒక్కొక్క డేట్లో మనకి ఇస్తూ ఉన్నారనమాట. సిలబస్ కామన్గా ఉంటుంది కాబట్టి హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, అదేవిధంగా బయాలజీ, ఎకానమీ, జీకే, కరెంట్ అఫైర్స్, అర్థమెటిక్, రీజనింగ్, ఇట్లా కామన్ సిలబస్ ఉంటుంది కాబట్టి అన్నిటికీ ఒకటే సిలబస్ కాబట్టి కొన్ని మార్పులు ఉంటాయన్నమాట. వేరే వేరే సబ్జెక్టులు కొన్నిటికి కామన్ సిలబస్ ఉంటుందన్నమాట. ఇప్పుడు చెప్పేటైతే నేను చెప్పిన సబ్జెక్టులు అన్నింటికీ ఉంటాయి కాబట్టి వీటిపైన బాగా ఫోకస్ చేయండి అందరూ కూడా. ఇంకా డిఎస్సి అభ్యర్థులు బాగా టెక్స్ట్ పుస్తకాలను బాగా ఓకేనా చదువుతూ రావాలి. ఓకేనా. ఇక్కడ నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక, ఇటీవల ఎస్బీఐ చైర్మన్గా నూతన చైర్మన్గా ఒక తెలుగు వ్యక్తి నియమించబడడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి నియమించబడడం జరిగింది, దినేష్ కుమార్ కరా స్థానంలో. ఆ వ్యక్తి ఎవరు, ఎస్బీఐ చైర్మన్గా ఆ వ్యక్తి ఎవరు నియమించబడ్డాడు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అదేవిధంగా మరో క్వశ్చన్ ఏంటంటే కనుక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల ప్రతి నెల కూడా 1వ తారీఖున ఒక కార్యక్రమం జరుపుతామని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగిందనమాట కలెక్టర్ల సమావేశంలో. ఆ కార్యక్రమం ఏది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయాలి అందరూ కూడా. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి నెల 1వ తారీఖున ఒక కార్యక్రమం జరుగుతుందన్నమాట ఇక నుంచి. ఆ కార్యక్రమం పేరేంటి? కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి అందరూ కూడా. చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 8. హమాస్ నూతన అధిపతిగా ఇస్మాయిల్ హనియా స్థానంలో ఎవరు నియమితులయ్యారు? హమాస్ నూతన అధిపతిగా ఇస్మాయిల్ హనియా స్థానంలో నియమితులైన వారు యాహ్యా సిన్వార్ ఈరోజు వార్తల్లో ఉన్నాడనమాట. హమాస్ నూతన అధిపతిగా నియమించబడ్డాడు ఈ యాహ్యా సిన్వార్. నోట్ చేసుకోవాలి యాహ్యా సిన్వార్ పేరును. ఓకేనా. ఇటీవలనే హత్య చేయబడ్డాడు హమాస్ అధిపతి ఎవరు? ఇస్మాయిల్ హనియా. ఒక ఇరాన్ దేశంలో ఆయన హత్య చేయబడ్డాడని కూడా మనం చెప్పాం. హమాస్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది పాలస్తీనా దేశంలో ఈ హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పైన దాడులు మొదట నిర్వహించాయి. దాంతో హమాస్ మిలిటెంట్లకి ఇజ్రాయెల్కు మధ్య యుద్ధం అనేటువంటిది ప్రారంభించబడింది. ఆపరేషన్ అల్ అక్సా పేరుతో పాలస్తీనాలోని హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పైన దాడి జరిపితే దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ కూడా ఆపరేషన్ ఐరన్ స్పోర్ట్ పేరుతో హమాస్ మిలిటెంట్లపైన దాడి నిర్వహించిందనమాట. కాబట్టి ఈ 2 ఆపరేషన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఆపరేషన్ అల్ అక్సా, ఆపరేషన్ ఐరన్ స్పోర్ట్. ఆపరేషన్ అల్ అక్సా అంటే పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పైన దాడి చేయడం. ఆపరేషన్ ఐరన్ స్పోర్ట్ అంటే ప్రతిదాడిగా ఇజ్రాయెల్ పాలస్తీనాలోని హమాస్ మిలిటెంట్లపై దాడి చేయడం. ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. అలా యుద్ధం అనేటువంటిది ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రాణాలు కూడా పోవడం మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో పాలస్తీనాకు ఇరాన్ దేశం మద్దతు ఇవ్వడం మనకు తెలుసు. ఇటీవల ఇరాన్ దేశానికి చెందినటువంటి ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం కూడా మనకు తెలుసు. ఇరాన్ అధ్యక్షుడు ఎవరు? ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన ప్రాణాలు పోవడం మనం చూసాం. తర్వాత ఈ అధ్యక్షుడిగా ఎవరు నియమించబడ్డారు ఇరాన్ దేశంలో అంటే పెజెస్కియాన్. ఇరాన్ నూతన అధ్యక్షుడు అంటే పెజెస్కియాన్. ఇబ్రహీం రైసీ స్థానంలో నూతన అధ్యక్షుడిగా నియమించబడిన వారు ఎవరంటే పెజెస్కియాన్. కాబట్టి ఇతనితో చర్చలు జరపడం కోసం, ఈ పెజెస్కియాన్తో చర్చలు జరపడం కోసం ఇక్కడికి హమాస్ మిలిటెంట్ అధిపతి అయినటువంటి ఇస్మాయిల్ హనియా వస్తే ఆయన అక్కడ హత్య చేయబడ్డాడు అనమాట.
కాబట్టి ఆయన స్థానంలో ఇప్పుడు అధిపతిగా ఎవరు నియమించబడ్డాడంటే యాహ్యా సిన్వార్ అనమాట. మీరు ఇమెయిల్లో చూడొచ్చు యాహ్యా సిన్వార్ను. కాబట్టి ఇట్లా లింకు గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడి నుంచి వస్తుంది ప్రాసెస్ అంతా, ఏ దేశంతో సంబంధాలు పెట్టుకుంది, ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్గా నేర్చుకోండి అందరూ కూడా. కరెంట్ అఫైర్స్ అనేటువంటివి మనం ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఎవరు కూడా కరెంట్ అఫైర్స్ డైలీ క్లాసులు మిస్ కావద్దండి ఎవరు కూడా. అదేవిధంగా ఓకేనా, చాలా ముఖ్యంగా బాగా రివిజన్ చేసుకోవాలి. కరెంట్ అఫైర్స్ అంటే గుర్తుండాలంటే ఊరికి ఏదో చదువుతున్నాం వింటున్నామని కాకుండా వాటిని బాగా రివిజన్ చేసుకుంటూ ఉంటే మీకు కరెంట్ అఫైర్స్ బాగా గుర్తుంటాయి. అదేవిధంగా మన ఛానల్ నుంచి 1 year కరెంట్ అఫైర్స్ మనం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి వాటిని కూడా తీసుకొని ప్రతి నెల మీరు చదువుకోవచ్చు అనమాట. కాబట్టి ఎవరు మిస్ కావద్దండి కరెంట్ అఫైర్స్ను. ప్రతిరోజు క్లాస్ విన్న తర్వాత క్లాస్ ఫాలో అవుతున్న వాళ్ళు లైక్ చేస్తురండి అందరూ కూడా. దయచేసి ప్లీజ్ అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని కనీసం మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనీసం వారికి ముగ్గురికి షేర్ చేయండి. ఓకేనా. ఓకే, కరెంట్ అఫైర్స్ కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 గంటల లోపల PDF ఫైల్ పంపిస్తాం. డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో కరెంట్ అఫైర్స్ ఉంటాయన్నమాట. యూటిలైజ్ చేసుకోండి అందరూ కూడా. యూట్యూబ్ అకాడమీని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించబడింది? చూడండి, యూట్యూబ్ అకాడమీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఒక డిజిటల్ ఓకేనా రాష్ట్రంగా మారబోతూ ఉందన్నమాట ఒక రాష్ట్రం. ఎందుకంటే యూట్యూబ్ అకాడమీ ప్రారంభించబోతూ ఉన్నారనమాట. ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతిలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అమరావతిలో యూట్యూబ్ అకాడమీని ఏర్పాటు చేయబోతూ ఉన్నట్టుగా ప్రభుత్వము చెప్పింది. ప్రభుత్వంతో పాటు ఈ యూట్యూబ్ అకాడమీ CEOగా ఉన్నటువంటి నీల్ మోహన్ గారు వెల్లడించారనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, యూట్యూబ్ CEOగా ఉన్నటువంటి నీల్ మోహన్ ఈ వివరాలు వెల్లడించడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ వివరాలను అన్ని పేపర్లలో కూడా షేర్ చేయడం జరిగింది అనమాట. కాబట్టి యూట్యూబ్ అకాడమీ మనకి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబోతున్నారు. ఎక్కడా అంటే మాత్రం రాజధాని అమరావతిలో. కాబట్టి రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఒక డిజిటల్ కేంద్రంగా మారబోతుంది అని చెప్పేసి ప్రభుత్వం వెల్లడిస్తూ ఉందన్నమాట. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ జల్ జీవన్ మిషన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేయబోతూ ఉన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. చూద్దాం ఎన్ని కుళాయి కనెక్షన్లు. లాస్ట్ క్వశ్చన్, ప్యారిస్ ఒలింపిక్ క్రీడలలో ఎన్ని కేజీల విభాగంలో 100 గ్రాములు అధికమని చెప్పి వినేష్ ఫోగట్ను తప్పించారు? చాలా ఇంపార్టెంట్ అవుతుందన్నమాట ఈ క్వశ్చను. ఎందుకంటే దేశం అంతా కూడా ఈరోజు ఒక పేరు వినిపిస్తూ ఉంది వార్తల్లో. ఆ పేరే వినేష్ ఫోగట్ ఎంతో శ్రమించింది. చాలా సునాయాసంగా ఒకే రోజు టపా అని ముగ్గురిపై విజయం సాధించిందనమాట. ఈ క్రమంలో ఆమెకు ఖచ్చితంగా మెడల్ వస్తుంది అనేటువంటి ఈ నేపథ్యంలో ఆమెను ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో తప్పించడం జరిగిందనమాట. కారణం ఏంటంటే అధిక బరువు అనేటువంటి కారణం మీద. ఆమె పోటీ పడుతున్నటువంటి విభాగం ఏదంటే కనుక 50 కేజీల విభాగం. ఈ 50 కేజీల విభాగంలో 100 గ్రాములు అత్యధికంగా ఉందని, అంటే 50 కేజీలకు మించి ఆమె 100 గ్రాములు అధికంగా ఉందని చెప్పేసి ప్యారిస్ ఒలింపిక్ కమిటీ సభ్యులందరూ కూడా ఆమెను తప్పించడం జరిగిందనమాట. దేశం మొత్తం మీద ఆమె యొక్క బాధను చూసి అందరూ కూడా భావోద్వేగానికి లోనయ్యారనమాట. కానీ ఆల్రెడీ ముందు రోజు 2 కేజీలు ఆమె అత్యధికంగా ఉంది వాస్తవంగా. అంటే 50 కేజీలు ఉండాల్సింది 52 కేజీలు ఉందన్నమాట. కానీ ఆ 2 కేజీలు తగ్గడానికి రాత్రి అంతా శ్రమించిందనమాట. సెలెక్టర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆమె బరువును తగ్గించాలని ప్రయత్నించారు. కానీ చాలా వరకు తగ్గింది. ఆమె యొక్క జుట్టును కూడా మొత్తం కత్తిరించేసుకుందనమాట. ఆ బరువు తగ్గాలని చెప్పేసి ఆమె యొక్క జుట్టును కూడా కత్తిరించుకుంది. దాంతోపాటు ఆమె ఆహారం అన్నీ కూడా మానేసి ఆ బరువును బాగా తగ్గించింది. కానీ 100 గ్రాములు అయితే అత్యధికంగా ఉందన్నమాట. ఈ క్రమంలో దానికి సంబంధించి ఆమెను తప్పించడం జరిగింది. యాక్చువల్గా ఆమె పోటీ పడాల్సిన విభాగం ఏదంటే 54 కేజీలు. 54 కేజీలు ఆమెకు ఎత్తిన పై చెయ్యి అనమాట. కానీ మన భారతదేశం ఆమెను 54 కేజీల విభాగంలో ఆమెను సెలెక్ట్ చేయలేదన్నమాట.
ఆమెకు బాగా తెలిసినటువంటిది 54 కేజీలు అనమాట. 54 కేజీల విభాగంలో ఆమెను సెలెక్ట్ చేయకపోయేసరికి 50 కేజీల విభాగంలో సెలెక్ట్ చేయడం జరిగిందనమాట. కానీ ఆమె యొక్క అధిక బరువు కారణం చేత ఈరోజు ఆమె ఓకేనా రాణించలేకపోయిందనమాట. అంటే మెడల్ తీసుకురాలేకపోయిందనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి. ఇంకా ఏమైనా ఉంటే దాని ఈ సమాచారం ఇంకా ముందుకు పోతుంది. దీనికి సంబంధించి ఇంకా కోర్టులో కేసులు కూడా ఉంటాయన్నమాట. తర్వాత చూద్దాం ఆ విషయాలను కూడా. ఇప్పటికైతే ఆమెను ఓకేనా తప్పించడం జరిగిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవరు? వినేష్ ఫోగట్ అనమాట. ఎందుకంటే ఆమె 54 కేజీల విభాగంలో అయితే ఖచ్చితంగా గోల్డ్ మెడల్ తెచ్చేది భారతదేశానికి. ఎందుకంటే ఆమెకు ఆల్రెడీ కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ మెడల్ సాధించిందనమాట, కామన్వెల్త్ గేమ్స్లో. కాబట్టి ఆ స్టామినా ఉంది ఆమెకి. 54 కేజీల విభాగంలో సెలెక్ట్ చేసి ఉంటే మన భారతదేశ ఒలింపిక్ కమిటీ సెలెక్ట్ చేసి ఉంటే ఖచ్చితంగా ఆమెకు గోల్డ్ మెడల్ వచ్చేదనమాట, మన భారతదేశానికి గోల్డ్ మెడల్ తెచ్చేదనమాట. కానీ అది మనకు కానీ ఈరోజు చాలా ఇబ్బంది అంటే రాలేదనమాట. కాబట్టి చూద్దాం తర్వాత విషయాలు ఏమైనా ఉంటే గురించి. చాలా ఇంపార్టెంట్గా ఈ విషయం అయితే రోజు గుర్తుపెట్టుకోండి. ఇవి వరల్డ్ కరెంట్ అఫైర్స్ అనమాట. క్లాస్ ఫాలో అయిన వాళ్ళందరూ దయచేసి లైక్ చేయండి. మేము అడిగిన ప్రశ్నలకు కూడా కామెంట్ బాక్స్లో సమాధానం చేయండి.